పితా పుత్ర పవిత్రాత్మ నామమున సకల మేలులకు ఊటైన దేవుడు మీ అందరితో నుండునుగాక. నిర్గమకాండము 33వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. మోషే ప్రభువుతో, నన్ను నీ తేజస్సును చూడనిమ్ము అని అడిగాను. ప్రభువు అతనితో, నా మంచితనమంతయు నీ ఎదుట సాగిపోనిత్తును. ప్రభు అను నా నామమును నీ ఎదుట ఉచ్చరింతును. నేను నా ఇష్టము వచ్చిన వారికి కటాక్షింతును అని పలికెను. నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకజాలడు. నా తేజస్సు నీ ముందట సాగిపోవునప్పుడు నిన్ను ఈ బండ నెరియలో దాచియుంతును. నీవు నా ముఖమును దర్శింపజాలవు. నా వీపు భాగమును మాత్రము కనుగొందువు అని చెప్పాను. యోహాను 1:18వ వచనము. ఎవరును ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనతేక దేవుడే ఆయనను ఎరుకపరిచెను. విశ్వాసుల ప్రార్థన. దేవుని నామమందే మనకు సహాయము కలదు. వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించండి. మా విన్నపములు మీ సన్నిధికి చేరునుగాక. ఆశీర్వాద ప్రార్థన. పవిత్రమూర్తియగు పరమ తండ్రి, సకల మానవాళి ప్రేమ బంధువా, నీ ప్రియతమ కుమారుని ఈ స్వరూపము, ఆరోగ్యమాత స్వరూపమును ఆశీర్వదించుడు. ఆయన వలె ఆమె వలె మేమును ఇతరులకు సహాయము పడినట్లు ప్రసాదించండి. మీ పవిత్రాత్మ ఆనందానుభవముతో మేమును పాల్గొన్నట్లు దయచేయుడు. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఇది మనవి చేయుచున్నాము. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నా ఆశ్రయమా, నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. నా ఆశ్రయమా, నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి.
ద్వారమునకు కావలిగా ఉండాలని నీ కృపను పొందాలని నా కోరిక. నీ దేవళ ద్వారమునకు కావలిగా ఉండాలని నీ కృపను పొందాలని నా కోరిక. మహనీయుడా మహిమాన్వితుడా నా హృదిలో నేను నిలుపుట నాకు మేలు. మహనీయుడా మహిమాన్వితుడా నా హృదిలో నేను నిలుపుట నాకు మేలు. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. క్రీస్తునాథుని సమాధానము మన హృదయములందు నివసించునుగాక. క్రీస్తు వాక్కు మహా విలువ కలిగిన మనతో నుండుగాక. తద్వారా మన మాటలను మన క్రియలను ఆ ప్రభు నామమున కొరకే ఉందునుగాక. సర్వశక్తుల సర్వేశ్వర నీ స్వరూపమును మరీ ముఖ్యముగా ఆరోగ్యమాత విగ్రహమును నీ శక్తితోనూ పవిత్రాత్మతోనూ నింపి దీని కొరకు ఎవరైతే సహాయం చేస్తూ ఉన్నారో వారి హృదయంలో ఉన్నటువంటి కోరికలన్నీ మీరు తీర్చి ప్రతిరోజు పొలానికి వెళ్లే ముందు వీరందరూ కూడా ఈ దివ్య మాత దర్శనము ద్వారా తమకు కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలను ఈ గ్రామ ప్రజలందరూ కూడా పొందే విధముగా వీరందరినీ ఆశీర్వదించమని, మరీ ముఖ్యంగా దాతలుగా ఉన్నటువంటి అనేక మంది వారి కోరికలను తీర్చమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మనను దీవించి కాచి కాపాడుదురుగాక.